కోపంగా ఫోన్ పెట్టేశాడు. సరే టెన్షన్ లో ఉండుంటాడని సర్ది చెప్పుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. అర్లీగా పడుకోరా అంటే కుదరదు అని కోపంగా చెప్పాడు. కానీ పవిత్ర వచ్చి పడుకోరా అని అనగానే సరే అని నిద్రపోవడానికి రెడీ అయ్యాడు. అంటే ఆదికి నేనేంటి డాడీ? దేనికి పనికిరానా? నా మాటకి విలువ లేదా డాడీ? అనవసరంగా రాద్ధాంతం చేయడం కాకపోతే ఇందులో ఏముంది సంజన? సరోజా, నేను సంజనాతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. ఏం మాట్లాడతారండి? దీన్ని అవకాశంగా తీసుకుని లేనిపోనివి చెప్పి దీని మనసు విరిచేస్తారా? అనవసరంగా దీని మనసు పొల్యూట్ చేయకండి. నీకేం తెలీదు, నువ్వు వెళ్ళు. ప్రతిదానికి ఇదొకటి నేర్చుకున్నారు. చూడు సంజన, ఇప్పుడు ఇంటి బాధ్యత, బిజినెస్ అంతా ఆది చేతిలో ఉంది కాబట్టి పవిత్రవాణ్ణి తన గ్రిప్ లో పెట్టుకుని అన్నిట్లో పెత్తనం చెలాయించాలని చూస్తుందని మొదట్నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట వింటేనా? ఆది మంచోడు డాడేని నాతోనే గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు తెలిసిందా? ఏడవకు బేబీ. ఏడిస్తే నువ్వు రాజశేఖర్ కూతురు అనిపించుకో. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఆది అమాయకుడు, ఎవరు ఏది చెప్పినా వింటాడు. ఇదిగో సంజన, నువ్వు ఆదిని నీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. నువ్వు చెప్పినట్టు చేసేటట్టు చేసుకోవాలి. అసలు నా మాట ఆది పట్టించుకుంటేనా? నేను చెప్పింది వింటేనా? ఎలా డాడీ? ఎలా వాడిని నేను నా గ్రిప్లోకి తెచ్చుకోగలను? నీకు నేనున్నాను కదా. ఈ సమస్యకి త్వరలోనే ఓ పరిష్కారం దొరికేలా చేస్తాను. ఆ పైన ఆది నువ్వు చెప్పినట్టే నీ మాట విని తీరతాడు. అలా వినేటట్టు నేను చేస్తాను. ఊరుకో.